ఈరోజు జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ సందర్శన కోసం విచ్చేసినటువంటి గౌరవనీయులు మనందరి ప్రియమైనటువంటి మన నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ ముందుగా పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకించి జగనన్న ముఖ్యమంత్రి కాగానే దశాబ్దాలుగా ఈ ప్రాంత మత్స్యకారుల కళ కోరిక అయినటువంటి జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ని నిర్మించివ్వడం జరిగింది. ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేసినా, ఎంతోమంది మాటలు చెప్పినా జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ని సంపాదించినటువంటిది ఒకే ఒక్కడు జగనన్న ఒక్కడే, జగనన్న ఒక్కడే, జగనన్న ఒక్కడే ఈరోజు జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ని సాధించి ఈరోజు మనకు అందించడం జరిగింది. అటువంటి నేపథ్యంలో దాదాపు పూర్తయినటువంటి జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ని ఈరోజు దాన్ని వినియోగంలోకి తీసుకురాకుండా, వాడుకోవడానికి వీలు లేకుండా మిగిలిపోయినటువంటి అరాకొరా పనులు ఆపివేసి దానిని ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సాగర్ డిఫెన్స్ అనేటువంటి ఒక ప్రైవేట్ కంపెనీకి దారాదత్తం చేయడంతో ఈ ప్రాంత మత్స్యకారులందరూ కూడా జగనన్న మాకు ఇచ్చినటువంటి ఆస్తి, మేము మా హక్కుగా అనుభవించేటువంటి జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ని వీళ్ళు ప్రైవేట్ పరం చేయడానికి వీలు లేదు అని మత్స్యకారులందరూ కళం ఎత్తిన తర్వాత ఈరోజు మీకు భరోసాని ఇవ్వడానికి జగనన్న స్వయంగా రావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమం ఎర్రటి ఎండని సైతం లెక్క చేయకుండా జగనన్నతో కలిసి రావడం జరిగింది. ఎవరు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఒకటే విషయం గుర్తుంచుకోవాల్సింది, మనకి వారసత్వంగా వచ్చినటువంటిది జగనన్న గుండె ధైర్యం. మన వారసత్వంగా వచ్చినంత వరకు ఎవరికి భయపడకుండా ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని రకాల అవరోధాలు కలిగించాలని ప్రయత్నించినా వేలాదిగా తరలి వచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి ముందుగా స్థానిక శాసనసభ్యులు, స్థానిక మాజీ శాసనసభ్యులు, కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే మత్స్యకారులకి ఆస్తిగా ఉండాలి, మీ అందరికీ కూడా జీవనోపాధికి ఒక ఫిషింగ్ హార్బర్ ఉండాలని చెప్పి మన జగనన్న మీకు జువలదిన్నెలో 70 ఎకరాలు 300 కోట్లతోటి ఫిషింగ్ హార్బర్ కట్టించి ఈరోజు మీ ముందుకి ఈ జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ని ఈ ప్రభుత్వం 30 ఎకరాలు ప్రైవేట్ కంపెనీకి ఇస్తుందని తెలిసి ఈరోజు మీకు అండగా నిలబడేదానికి ఈరోజు జగనన్న ఇక్కడికి వచ్చినాడు. అందుకు ముందుగా జగనన్నకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మన ఫిషింగ్ హార్బర్కి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వచ్చిన వేదిక మీద వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన గ్రామ కాపులకి, పెద్దలకి, మత్స్యకార యువతీ యువకులకి, కావలి నియోజకవర్గ ప్రజలకి, వేదిక మీద ఉన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, ఈరోజు మత్స్యకారుల కోసం రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్స్ ఎవరైనా ప్రారంభించాలంటే అది ఒక్క జగనన్నే అని ఈరోజు మీ అందరికీ గర్వంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సువిశాల తెగ ప్రాంతంలో అనేక పోర్ట్లు ఈరోజు ప్రారంభించిన ఘనత, కంప్లీట్ చేసిన ఘనత జగనన్నదని మరొకసారి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు జగనన్న మీకు ఫిషింగ్ హార్బర్ కట్టిస్తే
ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం జగనన్న 95% పైసలకు ఇక్కడ వర్క్స్ కంప్లీట్ చేస్తే మిగతా 5% కూడా కంప్లీట్ చేయకుండా ఏ విధంగా వదిలేసాగో, ఏ విధంగా మత్స్యకారుని ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తున్నాం. అంతేకాదు ఈరోజు అటువంటి ఫిషింగ్ యాప్ని స్వప్రయోజనాల కోసం ప్రైవేట్ వారికి సాగర్ డిఫెన్స్ కంపెనీ అనే వారికి 30 ఎకరాలు ఇవ్వడం ఎంత మాత్రం సబబని కూడా మేమంతా అడుగుతా ఉన్నాం. ఈరోజు మా మత్స్యకారులు అంతా కూడా చాలా బాధపడుతున్నారన్నా. ఎందుకంటే మీకు ఇచ్చిన ఈ ఆస్తిని ఈరోజు ఈ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుంది, ఇది కరెక్ట్ కాదు అని ఈరోజు మా మత్స్యకారులు అంతా కూడా మీకు విన్నవించుకునే దానికి ఈరోజు ఇక్కడికి వచ్చినాగనా. తప్పకుండా వాళ్ళందరికీ మీరు న్యాయం చేస్తారని ఈరోజు వాళ్ళంతా కూడా ఆశిస్తున్నాగనా. అదేవిధంగా ఈ ప్రాంతంలో మీరు మా కావలి నియోజకవర్గానికి పక్కనే రామాయపట్నం పోర్టు గడిస్తున్నాగనా. ఈరోజు దానివల్ల ఈ పక్కంతా కూడా అభివృద్ధి అనేది ఈరోజు జరిగేదానికి ఆస్కారం ఉందన్నా. కానీ ఈ ప్రభుత్వంలో జరగటం లేదు. మళ్ళా మీరు తప్పకుండా ఈ రాష్ట్రానికి మళ్ళా ముఖ్యమంత్రి కావాలి. తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి మీ ద్వారానే సాధ్యం అనేది మా నమ్మకం. అందుకే మా మత్స్యకారులంతా కూడా మళ్ళా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసుకునే దానికి ఎదురు చూస్తున్నాగనా. కాబట్టి తప్పకుండా మీరు మంచి చేయాలి, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, మా మత్స్యకారులకు అండగా ఉంటాయని ఆశతో ఈరోజు ఇక్కడికి వచ్చినాగనని కూడా తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారైన కాటంరెడ్డి కృష్ణన్నని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు